హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా నా ఫాలోవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ఫాలోవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మనము నోరు ఊరించే గోంగూర మటన్ తయారు చేసుకుంటున్నాం. మనం తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. ఓకే, అరకిలో మటన్ తీసుకొచ్చానండి ఫ్రెష్గా ఇప్పుడే. ఈ అరకిలో మటను ముందుగా మనము 1-2 సార్లు కడిగి వడకట్టుకుందాం. అరకిలో మటన్ తీసుకున్నాం కాబట్టి ఈ అరకిలో మటన్లోకి 2 కట్టలు గోంగూర తీసుకున్నాం. శుభ్రంగా ఒలిసా 1-3 సార్లు కడిగి అలా వడకట్టానండి. ఇసుక లేకుండా ఉంటుంది. మటన్ కూడా ఈ విధంగా శుభ్రంగా కడిగి జల్లెడికి వేసుకోవాలండి. మనం గోంగూర పేస్ట్ చేసుకుందాం కాబట్టి ఒక గరిటె ఆయిల్ పోస్తున్నానండి. మనకు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం గోంగూర ఫ్రై చేసుకుందాం. 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమోటా కట్ చేసి వేస్తున్నానండి. టేబుల్ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్. చూడండి, మనము ఆయిల్లో గోంగూర వేసాం, అలాగే టమోటా పచ్చిమిర్చి వేసాం, అలాగే పసుపు సాల్ట్ వేసుకొని గోంగూర బాగా ఫ్రై చేసుకుందాం. చిటికెడు జీలకర్ర. గోంగూర ఈ విధంగా ఫ్రై చేసాం కదా, చల్లారిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగిన మటన్కి మసాలా కలుపుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్, టేబుల్ స్పూన్ పసుపు, 1/2 స్పూను కారం. ఇప్పుడు మనం మసాలా వేసాం కదండి, ఇలా బాగా ముక్కలకి మసాలా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. 1/2 స్పూను సాల్ట్. ఇప్పుడు మనము గోంగూర మటన్లోకి ఒక స్పెషల్ మసాలా తయారు చేస్తున్నా. ధనియాలు స్పూను, 3 చెక్క పలుకులు, 3 యాలకులు, 2 లవంగ మొగ్గ, 1/2 స్పూను జీలకర్ర, 9 మిరియాలు, 1 జాపత్ర. ఓకే, 1/2 స్పూను గసగసాలు. ఇప్పుడు మనం ఇవి పౌడర్ చేసుకుందాం. 50 గ్రాములు కొబ్బరి. దగ్గర 30 గంట అయిందండి మటను మసాలా వేసుకొని నానబెట్టి. ఇప్పుడు నేను కుక్కర్లో వేస్తున్నా. మటన్ కుక్కర్లో వేసాం కదండి, ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. గోంగూర చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనము కళాయి తీసుకున్నామండి, ఒక గరిట ఆయిల్ పోస్తున్నాం. మనకు ఆయిల్ వేడిందండి. 2 యాలకులు, 2 లవంగం మొగ్గ, 2 చెక్క పలుకులు, 2 బిర్యానీ ఆకు వేస్తున్నానండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయ ఫ్రై అయిందండి. 2 పచ్చిమిర్చి వేస్తున్నాం. ఉల్లిపాయ ఫ్రై అయింది కదండి, ముందుగా బాయిల్ చేసుకున్న మటన్ వేస్తున్నాం. మనం మటన్ బాయిల్ చేసేటప్పుడు ఉప్పు, కారము, పసుపు వేసాం కదండి. ఇప్పుడు 1/2 స్పూను కారం, కొంచెం సాల్ట్, మనము ముందుగా తయారు చేసుకున్న పౌడర్ వేస్తున్నానండి. మసాలా పౌడర్ వేసాం కదండి. ఒక 5 నిమిషాలు ఇలా మటన్తో పాటు ఫ్రై చేసుకుందాం. మసాలా పౌడర్ వేసి ఫ్రై చేసాం కదండి. ఇదిగోండి, ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ వేస్తున్నాం. మటన్ తయారు చేస్తున్నాం కదా, ఆ గోంగూర వేస్తుంటే నోరు ఊరుతుందండి. స్మెల్ కానీ చాలా బాగుందండి. అవి మసాలా పౌడర్ నేను సొంతగా చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, స్మెల్ అయితే ఓ రేంజ్లో ఉందండి. గోంగూర మటన్లో మనం అన్నీ వేసాం కాబట్టి మటను గోంగూర 2 ఉడకాలి కాబట్టి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకొని మటన్ ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. నోరు ఊరించే గోంగూర మటన్ రెడీ. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చేసి నాకు కామెంట్ చేయండి. ఇదే విధంగా ఫ్రెండ్స్, గోంగూర మటన్ రెడీ అయింది, నోరు ఊరుతుంది. ఇప్పుడైతే మా వారికి తినిపించి టేస్ట్ చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు గోంగూర మటన్ తయారు చేసుకున్నాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి. సూపర్, అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సూపర్.